వైసీపీలోకి వెళ్ళారు. కాకినాడ నగర్ మేయర్గా కూడా గతంలో పనిచేశారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి, ఇన్ ద సెన్స్ వంగా గీత గారిని గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే కదా సరోజ గారు? రైట్. ఇక్కడ ఈ పవన్ వెసెస్ ముద్రగడ అంశం ఎలా అయిపోయిందంటే మెగా వెసెస్ ముద్రగడ అలా మారిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు మీ పార్టీలో చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభిమానిస్తారనుకుంటా. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చేసిన వ్యాఖ్యల తర్వాత బహుశా ఆయనకి ఏదో ఇబ్బంది కలిగిన తర్వాత ఆ మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాత్రమే మాట్లాడడంతో ఆపకుండా చిరంజీవి గారి అమ్మాయి గురించి, నాగబాబు గారి అమ్మాయి గురించి కూడా మాట్లాడారు. ఈ ఇష్యూ అంటే మెగా వెసెస్ ముద్రగడ ఇష్యూ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా? అంటే నమస్కారం అండి రవి గారు, అదేవిధంగా నా పోటీ ప్యానల్ అనేటువంటి సునీ నాయుడు గారు, ఇందాక మాట్లాడినటువంటి భవానీ శంకర్ గారు కూడా. మనం క్లియర్ గా చూస్తున్నట్లయితే ముందు చిరంజీవి గారి విషయానికి వస్తే మరి చాలా సంతోషం, ఆయన రెస్పాండ్ అయ్యి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషం. నేను ఇందులో ప్రత్యేకంగా ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, లాస్ట్ టైం ఆయన సీఎం రమేష్ గారి గురించి, పంచకల రమేష్ గారి గురించి కూడా చెప్పారు. అంటే ఇందులో క్లియర్ గా మనం చూస్తున్నట్లయితే ఆయన ఆత్మీయులకి, అదేవిధంగా ప్రజారాజ్యం నుంచి ఆయన సపోర్ట్ చేసుకుంటున్నటువంటి మనుషులకి ఆయన ఆత్మీయంగా ఆయన సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా కూటమికి సపోర్ట్ చేయండి, మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి వస్తున్న సందర్భంగా వీళ్ళందరికీ సపోర్ట్ చేయండి, అందరి అభ్యర్థికి ఓట్ వేయండి అని అయితే ఆయన చెప్పలేదండి క్లియర్ గా. ఒక తమ్ముడిగా ఆ తమ్ముడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ ఒక అండగా రిలీజ్ చేసిన వీడియో ఒకటి అయితే సీఎం రమేష్ గారికి, పంచల్ రమేష్ గారికి సపోర్ట్ చేసినటువంటి వీడియో, దీన్ని బట్టి మనకి క్లియర్ గా అవుతుంది. మరి ఆయన ఇంట్లో భాగస్వాములే మంచి పిడుగుకి వస్తుంది. ఇక్కడ కాకినాడ రూరల్ లో ఉన్నటువంటి కన్నబాబు గారికి కూడా అదే సపోర్ట్ ఉందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ పార్టీ పరంగా ఆయన మాట్లాడేదానికన్నా ఆయన ఆత్మీయులకి సపోర్ట్ చేసుకునే కురసాల కన్నబాబు గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నిజంగా కన్నబాబు గారికి, చిరంజీవి గారికి కూడా ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. కానీ కన్నబాబు గారికి ఆయన గెలిపించమని వీడియో రిలీజ్ చేయలేదు కదా. కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీఎం రమేష్, జనసేన పార్టీకి చెందిన పంచకర్ల రమేష్, దాంతోపాటు పవన్ కళ్యాణ్, తమ్ముడు కాబట్టి పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయకపోవచ్చు. కానీ ఆయన ఆంతర్యం మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదండి. ఆయన ఆస్తులు ఎవరైతే ఉన్నారో, సీఎం రమేష్ గారు కానివ్వండి, పంచల రమేష్ గారు కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన తమ్ముడు ఎలాగో, ఈ ఆయన ఆస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసుకునే విధంగా వీడియోస్ ఉన్నాయి. అంటే మీరు గతంలో కూడా చూసుకున్నట్టయితే కన్నబాబు గారు వైఎస్ఆర్సీపీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్న మంచి చెడులు కూడా చిరంజీవి గారు వచ్చారు చూసాం. చిరంజీవి గారు అంటే అందరి వాడు, ఆయన ఒక్కళ్ళు ప్రత్యేకంగా ఒకరికి సపోర్ట్ చేసే విధంగా ఉంటుందని నేను అనుకోనండి. ఆయన అందరి వాడు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆయన అభిమానంలో ముఠావేసిగా సినిమా వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, మా ఫ్రెండ్స్ డిస్కషన్స్ పెట్టుకుని చిరంజీవి గారి గురించి ఫ్రెండ్స్ విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంత అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఒక చిరంజీవి గారు అంటే ఒక అభిమానం ఉంటుంది ఆయనకి. కాబట్టి చిరంజీవి గారు అందరి వాడిగా ఆయన ఆత్మీయులను గెలిపించుకునే విధంగా ఆ వీడియో రిలీజ్ అవుతుందని నా అభిప్రాయం. ఇందాక భవన్ సింగ్ గారు మాట్లాడుతూ జనాలకి జనసేనకి నిలబడాలి అని చెప్పి అన్నారు. అవునండి, జనాల కోసం నిలబడి ప్రతి ఒక్కళ్ళు జనసైనికులు, ఎందుకంటే జనసేన జనానికి తరపున నిలబడిన వాళ్ళు కాబట్టి జనసైనికులు అవుతారు. అప్పుడు ఆ విధంగా చిరంజీవి గారు ఆయన ఆత్మీయుల్ని గెలిపించుకునే భాగంగా ఈ రోజు మేము పాజిటివ్ గా కురసాల కన్నబాబు గారిని కూడా గెలిపించుకునే విధంగా ఆయన మాటలు ఉన్నాయని మేము భావిస్తున్నాము. అదే ప్రజల్లో కూడా తీసుకెళ్తామని చెప్తాను. రైట్ అండి. ఇప్పటి వరకు జనసేనకు కానీ, తమ్ముడికి కానీ, కూటమికి కానీ చిరంజీవి గారు ఇచ్చిన మద్దతు ఒక ఎత్తు అయితే, ఇక మీదట ఈ 4-5 రోజుల్లో చాలా కీలకమైన పరిణామాలు జరగబోతూ ఉన్నాయి అనేది మనకున్న సమాచారం. ఇదే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. చిరంజీవి అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా 11వ తారీఖున విజయవాడ వేదికగా భేటీ అవుతారని, అదే రోజు పవన్ కళ్యాణ్, బాబు, చిరంజీవి ఈ ముగ్గురు కలిసి పిఠాపురంలో రోడ్ షో చేస్తారని చెప్పి, బహుశా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అగ్రెసివ్గా నెగిటివ్ కామెంట్స్ చేయకపోయినా ఇదే పరిణామం కనుక జరిగితే ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కూటమికి ప్లస్ అవుతుంది, వైసీపీకి మైనస్ అవుతుంది కాదా? ఇప్పుడు మీరు అంటున్నట్టుగా జన సైనికులు కానివ్వండి, కొంతమంది సోషల్ మీడియాలో మద్దతుదారులు కానివ్వండి, వాళ్ళు చేసే పోస్టులు మనం చూస్తున్నట్లయితే మే 5వ తారీఖున చిరంజీవి గారు పిఠాపురంలో పోటీ చేస్తారని, అదేవిధంగా కొన్ని యాడ్స్ లో ఉన్నటువంటి
ఈ అల్లు అర్జున్ గారు ఏదో మూవీలో ఉన్నటువంటి ప్రమోషన్ లో ఉన్న గ్లాస్ ని పట్టుకుని వాళ్ళు ట్రోల్ చేసే విధానం, వాళ్ళు వైరల్ చేసే విధానం కానివ్వండి, అదేవిధంగా రామ్ చరణ్ గారు ఎక్కడో టీ కొట్టు దగ్గర టీ తాగుతుంటే ఆ గ్లాస్ గుర్తు గురించి చూపించి ఆయన ఓటు వేసేయండి అని చెప్పే విధానం కానీ మనం చూసుకుంటే అవేమి కూడా జరిగే ఇష్యూస్ కాదండి. వీళ్ళు దాన్ని ఎగ్జాగరేట్ చేసి వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ ఉన్నారు. అంతెందుకంటే పిఠాపురంలో ఈ రోజు మనం చూసుకుంటే వాళ్ళకి ఒక భయం ఏదైతే వచ్చిందో, ఈ సినిమా యాక్టర్లు కానివ్వండి, మహిళలు ఎక్కువగా సీరియల్స్ చూస్తారు కాబట్టి ఆ యాక్టర్లు కానివ్వండి